ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గానికి చెందిన ముగ్గురికి రాష్ట్ర టీడీపీ పార్టీ కార్పొరేషన్ డైరెక్టర్లుగా రాష్ట్ర పదవులు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా మందపల్లి దొరబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా గడి సత్యవతి రాంబాబు, రాష్ట్ర చెట్టి బల్జా కార్పొరేషన్ డైరెక్టర్ గా గుడాల జయబాబుల్ని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సూచన మేరకు రాష్ట్ర పదవులు ఇవ్వడంతో వారు ఈ రోజు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ ను కుటుంబ సభ్యులు ఆత్మీయ నాయకులతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా మండపేట పట్టణానికి చెందిన మాజీ వైస్ చైర్మన్ గడి సత్యవతి రాంబాబు తమ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును కలిసి తనకు తూర్పు కాపు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి ఇప్పించినందుకు ఎమ్మెల్యే వేగులకు శాలువాలు కప్పి బొకేలిచ్చి కృతజ్ఞత తెలియజేశారు. అలాగే పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ మందపల్లి దొరబాబు తనకు రాష్ట్ర మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి ఇప్పించినందుకు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ ను కలిసి శాలువాలు కప్పి బొకేలు ఇచ్చి కృతజ్ఞత తెలియజేశారు. అలాగే కపిలేశ్వరపురం మండలానికి చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త గుడాల జయబాబు తనకు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇప్పించినందుకు ఎమ్మెల్యే వేగుల చుండ్రు శ్రీ వరప్రకాష్ లకు శాలువాలు కప్పి బొకేలిచ్చి కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడారు. పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్ర పరిధిలో పదవులు పొందేవారు తమకు మరింత బాధ్యత పెరిగిందని, వారు పార్టీ కోసం పాటుపడుతూ తమ కులాలకు అండగా ఉంటూ మీకు ఇచ్చిన పదవిని వండితేవారన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను రాష్ట్ర పార్టీతో పాటుగా తాము కూడా గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టే వారి కుటుంబ సభ్యులు, అనుచరులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పారు 175 నియోజకవర్గాల నుంచి అప్పుడు చైర్మన్ క్యాండిడేట్ తప్పితే 14 మంది మాత్రమే అవకాశం ఉంది. జత అది వాళ్ళకి ఇబ్బంది. ఇక్కడ మేము కూడా సెలెక్ట్ చేయాలంటే ఎవరికైనా ఇక్కడ దొరబాబు గారి కన్నా, జయబాబు గారి కన్నా, లేకపోతే మన సత్యవతి గారి కన్నా మరింత అంకిత భావంతో పార్టీ అంటేనే మరి చేయకోసుకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ మనం ఒకసారి అవకాశం ఇవ్వలేము. మరి అవకాశాన్ని బట్టే కొంచెం మా సెలక్షన్ చాలా ఇబ్బంది. ఇది ప్రకాష్ గారు కానీ, కుమార్ బాబు గారు కానీ, లేకపోతే మన గవర్నమెంట్ సంబంధించిన కుమరాల రాంబాబు గారు, మిగిలిన మండలాలు అయితే ముఖ్యమైన నాయకులతో ఏం చేద్దాం అని చెప్పని డిస్కస్ చేసుకుంటే ఈ పేరు కూడా బయటకు వెళ్ళకూడదు. ఇంకేదంటే ఎలా ఉంటుందంటే సిద్ధాంతం ఎవరో మరి ఎమ్మెల్యే ఎడ్యుకేట్ చేయడం మన ముందు టాపిక్ పోయిపోతుంది. అంటే మన చేతిలో ఒకసారి ఉండదు. ఇద్దరు మనకి 175 మందిలో 14 మందిని సెలెక్ట్ చేయాలి. దాని పైగా ఈ నియోజకవర్గం ఎన్నించారు, ఈ నియోజకవర్గం ఎన్నించారు లేక కూడా చాలా మంది వేస్తూ ఉంటారు. మరి ఆయన సెలక్షన్లో మరి మనం ఇక్కడ మన ఆంధ్ర కార్పొరేషన్ నుంచి మంత్రి దొరబాబు గారికి, అలాగే సెట్టిబల్జా కార్పొరేషన్ నుంచి శ్రీ గోడా జయబాబు గారికి, అలాగే మన ఈ తూర్పు కార్పొరేషన్ సంబంధించి మన మాజీ వైస్ చైర్పర్సన్ గారు శ్రీమతి గడి సత్యవతి గారిని వారు నియమించినందుకు మన నియోజకవర్గం తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన ఎన్నికలు మీ అందరూ చూశారు. మరి మన చంద్రబాబు గారు జైల్లో పెడితే ఎటువంటి కండిషన్లో పెట్టకుండా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక హైదరాబాద్కి బయలుదేరుతూ ఉంటే ఆయన కూడా రాయలేదు. తర్వాత ఆయన వచ్చి చెంపజైనటువంటి శ్రీ చంద్రబాబు కలిసి ఆయన పొత్తు ప్రకటించారు. మరి కలిసి పోటీ చేసిన కాబట్టి జనసేన అది బీజేపీ కూడా కొన్ని కార్పొరేషన్లో కొన్ని పదవులు తగ్గుతాయి. కాబట్టి ఇక్కడ మనం మన పోటీ, అలాగే మన జనసేన బీజేపీ కార్యకర్తలతో మన పోటీ ఉంది. కాబట్టి మరి అందరికీ పదవులు మరి పోటీ మనం ఎక్కించలేనందుకు కూడా ఖచ్చితంగా అందరూ కూడా మరి నన్ను సౌహృదయంగా అర్థం చేసుకోవాలని, ఖచ్చితంగా ఇంకా మనం మిగిలినటువంటి కార్యకర్తలు కూడా భవిష్యత్తులో మనకి అవకాశాలు అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్ని కూడా మనం చక్కబెట్టుకుందామని చెప్పి మేము సౌకర్యంగా మనం చేస్తూ
ఇవాళ మరి 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 ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ జయబాబు గారు కానీ శ్రీమతి గడి సత్యవంత్ గారు కానీ ఇటు పార్టీ కోసం అటు మరి వారి యొక్క ఆ సమాజానికి సంబంధించినటువంటి మీ యొక్క సామాజికంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించి కూడా ఏ సమస్య ఉన్నా ఆ సమస్య కూడా ఇప్పటికప్పుడే తీసుకురావడం కానీ మీరు అక్కడ అమరావతి మీటింగ్ వెళ్ళినప్పుడు కొంచెం మన అధిష్టానంతో తీసుకెళ్తే ఖచ్చితంగా ఇవాళ మరి ముందైతే మనకు ఒకటే నాయకుడు ఇవాళ లోకేష్ బాబు గారు కూడా కొంతమంది ఆయన బాగా చూస్తున్నారు కాబట్టి ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు లోకేష్ బాబు గారు నేను మిగిలిన ఈ యొక్క అభివృద్ధి విషయం నేను పట్టించుకున్నాను మన కార్యకర్తలు మన పార్టీ మన మంచాన్ని మేము చూస్తాను అని అంటూ అయితే కొంత మానట్లేదు కానీ నా మంచి ప్రయత్నం ఇది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి పెడతారు మనకి మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మొట్టమొదటి ఎప్పుడైతే 94, 95 ఎప్పుడు కలగన్నారో ఆ కళ్ళెప్పుడు మనం ఎంత చేసుకోవాలని చెప్పి చూసుకున్నారు. అప్పుడే రకరకాల కంపెనీలతో మరి మనం కుటుంబంలో దాన్ని మన అగ్రిమెంట్ అవ్వడం మరి ఆయన ఊపిరి తప్పకుండా ఇంకా కరెక్ట్గా కావాలనుకుంటే మేము శాసనసభ్యులుగా ఉన్నాం. చంద్రబాబు గారు వెళ్ళి కాగితాలు ఇవ్వాలంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.